హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే ఫైండర్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే దైలన్ అనే పేరు గల అడ్వకేట్ ఒక కాలేజీకి చీఫ్ గెస్ట్ గా వెళ్ళి తన గురించి అందరికీ చెప్పి అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరినీ మోటివేట్ చేస్తాడు. ఆ స్పీచ్ లో భాగంగానే దైలన్ క్రైమ్ కి రిలేటెడ్ అయినటువంటి కొన్ని మాటల్ని కూడా మాట్లాడతాడు. అదే కాలేజీలో వాసు మరియు నిత్య కూడా చదువుతూ ఉంటారు. ఆ దైలన్ ప్రతి ఒక్కరిని కూడా తమ డ్రీమ్స్ గురించి అడుగుతూ ఉంటాడు. అలా వాసును కూడా అడుగుతాడు. దానికి వాసు లేచి నిలబడి, నేను ఒక ఏజెన్సీని స్టార్ట్ చేసి జైల్లో ఉన్న ఇన్నోసెంట్ వాళ్ళని కాపాడతాను. ఈ రోజుల్లో కొంతమందిని నేరం చేయకపోయినా కూడా అసలు నేరస్తులకి బదులుగా ఇన్నోసెంట్ వారిని జైల్లో పంపిస్తున్నారు. అలాంటి వాళ్ళని కాపాడడం కోసం నేను ఒక ఏజెన్సీని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. అమెరికాలో ఉన్న ఇన్నోసెన్స్ అనే ఒక ఏజెన్సీ గురించి తెలిసాకే నాకు ఈ ఐడియా వచ్చింది. వాళ్ళు కూడా ఇన్నోసెంట్ పీపుల్ ని జైలు నుంచి బయటకు తీసుకుని వస్తూ ఉంటారు అని చెప్పి ఎగ్జాంపుల్ గా ఇండియాలో 1985లో జరిగినటువంటి ఒక కేసు గురించి చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. ఒక లేడీ మర్డర్ జరిగి ఉంటుంది. కానీ పోలీసులు మర్డర్ చేసిన వ్యక్తిని పట్టుకోలేకపోయి ఉంటారు. అందువల్ల ఆ పోలీసులు ఒక ఇన్నోసెంట్ వ్యక్తిని పట్టుకుని జైల్లో వేస్తారు. ఆ తర్వాత అతన్ని బాగా కొడుతూ టార్చర్ చేస్తూ, చనిపోయిన ఆమె నీ భార్య, నువ్వే నీ భార్యను చంపేశావు అని కోర్టులో చెప్పు అని తనని చాలా బలవంతం చేస్తూ టార్చర్ చేస్తారు. దాంతో పోలీసులు టార్చర్ తట్టుకోలేక ఆ వ్యక్తి నేనే ఆమెను చంపాను అని యాక్సెప్ట్ చేస్తాడు. కానీ పోలీసులు ఆ వ్యక్తిని కోర్టుకి తీసుకుని వెళ్తారు. అప్పుడు ఆ కోర్టుకి ఆ వ్యక్తి రియల్ వైఫ్ వస్తుంది. ఆమెను చూసి అందరూ కూడా చాలా కంగారు పడతారు. ఒకవేళ ఈ వ్యక్తి తన భార్యను మర్డర్ చేసి ఉంటే మరి ఈమె ఎవరు అని అడుగుతూ ఉంటారు. అప్పుడు అందరికీ ఆ వ్యక్తి ఇన్నోసెంట్ అని, అతను ఏ మర్డర్ చేయలేదు అని, అతన్ని పోలీసులు బలవంతంగా కేసులో ఇన్వాల్వ్ చేశారు అని, ఆ వ్యక్తిని ఇందులో ఇరికించారు అని తెలుస్తుంది. ప్రెజెంట్ లో ఇదంతా చెప్పిన వాసు, ఇలాంటి కేసులు ఇండియాలో చాలా ఉన్నాయి. ఇలాంటి కేసులలో ఇన్నోసెంట్ వ్యక్తులే జైలుకి వెళ్తున్నారు. అందువల్ల ఆ ఇన్నోసెంట్ వ్యక్తుల్ని కాపాడే ఏజెన్సీని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అని వాసు చెప్తాడు. వాసు ఐడియా విన్న తర్వాత ఆ అడ్వకేట్ వాసుని చాలా అప్రిసియేట్ చేస్తాడు. వెంటనే ఆ అడ్వకేట్ వాసును చూసి, నీకు ఫ్యూచర్ లో ఏదైనా అవసరం అయితే నాకు చెప్పు, నీకు ఖచ్చితంగా నేను సహాయం చేస్తాను అని చెప్తాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి వాసు నిత్యాలు కలిసి ఫైండర్ ఏజెన్సీ అనే పేరుతో ఒక ఏజెన్సీని స్టార్ట్ చేస్తారు. ఆ ఏజెన్సీ చేసే పని జైల్లో ఇరుక్కుని ఉన్న ఇన్నోసెంట్ పీపుల్ ని కాపాడే పని చేస్తూ ఉంటారు. వాసు నిత్యాల ఏజెన్సీలో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వాళ్ళకి కేసెస్ ని సాల్వ్ చేయడంలో చాలా సహాయం చేస్తూ ఉంటారు. అలా మెల్లమెల్లగా వాళ్ళ ఏజెన్సీ చాలా మంచిగా పనిచేస్తూ ఉంటుంది. అలాగే వాసు అండ్ నిత్యాలు వాళ్ళ దగ్గరకు వచ్చిన కేసెస్ ని సాల్వ్ కూడా చేస్తూ ఉంటారు. అదే సమయంలో పాయల్ అనే పేరు గల ఒక అమ్మాయి న్యూస్ పేపర్ లో చూస్తూ ఉండగా వాసు ఏజెన్సీ యాడ్ కనిపిస్తుంది. ఆ యాడ్ ని చూసిన పాయల్ డైరెక్ట్ గా వాసుకి కాల్ చేసి, మా నాన్న జైల్లో ఉన్నాడు, మా నాన్న పేరు పీటర్, నేను మా నాన్న జైలు నుంచి బయటికి తీసుకురావాలనుకుంటున్నాను, మా నాన్న ఇన్నోసెంట్ అని చెప్తుంది. ఆ మాటలు విని వాసు పాయల్ ని ఏజెన్సీకి పిలుస్తాడు. పాయల్ ఫ్యామిలీలో పాయల్ నాన్న పీటర్, పాయల్ అమ్మ, పాయల్ మామ రాయన్ అందరూ కలిసి చాలా సంతోషంగా ఉంటారు. కానీ 2016లో ఒక కేసు వల్ల రాయన్ మరియు పీటర్ జైల్లో ఉంటారు. పాయల్ వాసు ఏజెన్సీకి వచ్చి వాసుని కలుస్తుంది. వాసు పాయల్ ని అసలు ఏం జరిగింది అని అడగ్గా, పాయల్ తన నాన్న జైలుకి ఎందుకు వెళ్ళాడో, అసలు ఏం జరిగిందో అన్ని చెప్పడం మొదలు పెడుతుంది. నిజానికి పీటర్ ఒక ఫ్రాడ్ ఏజెన్సీలో మనీని ఇన్వెస్ట్ చేస్తాడు. ఎందుకంటే ఆ ఏజెన్సీ వాళ్ళు పీటర్ తో మీ మనీ కొన్ని రోజుల్లోనే డబల్ అవుతాయి అని చెప్పి ఉంటారు. పీటర్ తన మనీతో పాటు గ్రామంలో ఉన్న వ్యక్తులతో కూడా ఆ ఏజెన్సీలో మనీని వేయించి ఉంటాడు. మనీ డబుల్ అవుతాయని అందరూ అనుకుంటారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ ఏజెన్సీ ఫ్రాడ్ అని, ఆ ఏజెన్సీ వాళ్ళు అందరి మనీని తీసుకుని వెళ్లిపోయారు అని పీటర్ కి తెలుస్తుంది. ఈ విషయం తెలిసాక పీటర్ చాలా షాక్ అవుతాడు. ఆ తర్వాత గ్రామంలోని అందరూ కూడా పీటర్ ఇంటి దగ్గరికి వచ్చి, నువ్వే ఇప్పుడు మా మనీ మాకు తిరిగి ఇవ్వాలి అంటూ గొడవ చేస్తూ ఉంటారు. ఎందుకంటే పీటర్ చెప్పినందుకే గ్రామంలోని వాళ్ళు ఆ ఏజెన్సీలో మనీని పెట్టి ఉంటారు. దాంతో పీటర్
గ్రామంలోని అందరినీ చూసి నేను మీ అందరి మనీని ఖచ్చితంగా తిరిగిస్తాను, కానీ నాకు కొన్ని రోజులు టైం ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తాడు. పీటర్ గ్రామంలోని అందరికీ ఒక 7 లక్షల మనీని తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. పీటర్ మాటలు విని గ్రామంలోని అందరూ కూడా పీటర్ కి కొన్ని రోజులు టైం ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఆ తర్వాత పీటర్ కొన్ని రోజులకి ఎలాగో అలా 2 లక్షల అమౌంట్ ని అడ్జస్ట్ చేసి ఆ మనీని గ్రామంలోని వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఆ 2 లక్షలలో 1 లక్ష పీటర్ది, మరొక 1 లక్ష రయాన్ది. అంటే ఇప్పుడు ఇంకా 5 లక్షల మనీని గ్రామంలోని వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత పీటర్ తన ఫ్యామిలీతో కలిసి కూర్చుని ఉంటాడు. అప్పుడు పీటర్ తన వైఫ్ ని చూసి, మన దగ్గర కేవలం ఒక దారి మాత్రమే ఉంది, కనీసం 6 నెలల పాటు నేను రయాన్ జైల్లో ఉండాల్సి ఉంటుంది. అంటే దాని అర్థం ఎవరో చేసిన తప్పుని నా తల మీద వేసుకోవాలి, 6 నెలల తర్వాత ఒక అడ్వకేట్ ని మమ్మల్ని విడిపించడానికి హైర్ చేయాలి అని చెప్తాడు. తాను రయాన్ జైలుకి వెళ్లిపోతే గ్రామంలో వాళ్ళకి ఇవ్వవలసిన మనీ గడువు టైం ఇంకా పెరుగుతుంది అని ఆలోచిస్తాడు. ఇంకొక ప్లస్ పాయింట్ ఏమిటి అంటే, ఒకవేళ వీళ్ళు వేరే వాళ్ళ నేరాన్ని వీళ్ళ తల మీద వేసుకుంటే వీళ్ళకి చెరి 5 లక్షలు వస్తాయి. ఆ తర్వాత పీటర్ తన వైఫ్ తో, ఒకవేళ మనం ఈ పని చేస్తే ఆ 5 లక్షలు గ్రామంలోని వాళ్ళకి ఇచ్చేయవచ్చు, మిగతాది మనం వాడుకోవచ్చు అని చెప్తాడు. ఆ తర్వాత పీటర్ మరియు రయాన్ మర్డర్ చేసిన నేరానికి జైలుకి వెళ్తారు. కానీ వాళ్ళ అడ్వకేట్ ఉంటాడు కదా, అతను పీటర్ మరియు రయాన్ ని జైలు నుంచి బయటికి తీసుకురాలేకపోతాడు. ఎందుకంటే వీళ్ళు మర్డర్ చేసిన నేరానికి జైలుకి వెళ్లి ఉంటారు. అదే విధంగా ఆ అడ్వకేట్ దగ్గర ఈ రయాన్ మరియు పీటర్ లో ఇన్నోసెంట్ అని నిరూపించే ఎవిడెన్స్ ఏది ఉండదు. అందువల్ల ఈ అడ్వకేట్ పీటర్ మరియు రయాన్ ని జైలు నుంచి బయటికి తీసుకురాలేకపోతాడు. ఇలా జరిగిందంతా కూడా పాయల్ వాసుకి చెప్పిన తర్వాత పాయల్ వెంటనే, మా నాన్న పీటర్ ఒక కౌన్సిలర్ ని మర్డర్ చేసిన నేరానికి జైలుకి వెళ్ళాడు, ఈ విషయం మా నాన్న కేసును డీల్ చేసే అడ్వకేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు తెలిసింది. అప్పుడే మాకు నిజానికి మా మామ మరియు మా నాన్న ఆ కౌన్సిలర్ ని మర్డర్ చేసిన కేసులోనే జైలుకి వెళ్ళాడు అని తెలిసింది అని వాసుకి చెప్తుంది పాయల్. అయితే పీటర్ మర్డర్ కేసులో జైలుకి వెళ్ళాడని, జైలు నుంచి రిలీజ్ అవ్వడం చాలా కష్టమని తెలుసుకుని పాయల్ మరియు పాయల్ అమ్మ ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకోవడం కోసం మందు తాగుతారు. పాయల్ అమ్మ చనిపోతుంది. కానీ గ్రామంలోని ఒక వ్యక్తి వచ్చి పాయల్ ని కాపాడతాడు. ఆ తర్వాత పాయల్ వాసుకి, మా మామ రయాన్ జైల్లోనే చనిపోయాడు, ఏదో ఒక రోగంతో మా మామ చనిపోయాడు, తను 2015లోనే చనిపోయారు, మా నాన్న కూడా ఎక్కడ చనిపోతాడో అనే భయం నాకు వేస్తుంది, అందువల్లే మీరు మా నాన్నని జైలు నుంచి బయటికి తీసుకురావాలి అని చెప్తుంది. ఆ తర్వాత వాసు మరియు నిత్యాలు కలిసి పాయల్ నాన్న కేసుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం మొదలు పెడతారు. వాసు నిత్యాతో కలిసి పాయల్ గ్రామానికి వెళ్తాడు. కానీ ఆ గ్రామంలోని వాళ్ళ దగ్గర నుంచి వాసు మరియు నిత్యాలకి అంత ఇన్ఫర్మేషన్ ఏమీ దొరకదు. ఎందుకంటే ఆ కేసుకి రిలేటెడ్ అయినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ కూడా ఆ గ్రామంలోని వాళ్ళకి తెలిసి ఉండదు. ఆ తర్వాత వాసు మరియు నిత్యాలు కలిసి ఒక కారు మెకానిక్ దగ్గరికి వెళ్తారు. అతనికి ఆ కౌన్సిలర్ కి సంబంధించిన ఏదో ఒక విషయం తెలిసి ఉంటుందని వాసు మరియు నిత్యాలకి తెలుస్తుంది. ఆ మెకానిక్ నిత్య మరియు వాసుల్ని చూసి, కౌన్సిలర్ కిడ్నాప్ అవ్వడాన్ని అంతా నేను చూశాను, 2 వ్యక్తులు కలిసి కౌన్సిలర్ ని కిడ్నాప్ చేశారు, ఆ తర్వాత కౌన్సిలర్ ని ఆటోలో కూర్చోబెట్టుకుని వెళ్లారు, ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి రయాన్, ఇంకొక వ్యక్తి ఫేస్ ని నేను చూడలేకపోయాను అని చెప్తాడు. ఫ్రెండ్స్, రెండో వ్యక్తి గురించి ఆ మెకానిక్ కి తెలియదు, కానీ రయాన్ కిడ్నాప్ చేశాడని క్లియర్ గా అర్థమవుతుంది. అంటే రయాన్ కి కౌన్సిలర్ కిడ్నాప్ లో సంబంధం ఉంటుంది, కానీ పీటర్ మాత్రం ఇన్నోసెంట్. ఆ వెంటనే వాసు మరియు నిత్యాలు ఆ ఊరి పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తారు. ఆ పోలీస్ ఆఫీసర్ వాసు మరియు నిత్యాలని చూసి, ఒకరోజు కౌన్సిలర్ వైఫ్ మరియు కారు మెకానిక్ కలిసి కౌన్సిలర్ మిస్సింగ్ అయ్యాడు అని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు, మేము చాలా వెతికాం కానీ కౌన్సిలర్ మాకు దొరకలేదు. ఆ తర్వాత 2 రోజులకి మా దగ్గరికి పీటర్ మరియు రయాన్ వచ్చి కౌన్సిలర్ ని మేమే కిడ్నాప్ చేసి చంపేశామని ఒప్పుకున్నారు, వాళ్లే కౌన్సిలర్ బాడీని సముద్రంలో పడేశామని చెప్పారు, దానివల్ల కౌన్సిలర్ డెడ్ బాడీ గురించి మాకేమీ తెలియలేదు అని చెప్తాడు. ఆ వెంటనే వాసు మరియు నిత్యాలు కలిసి కౌన్సిలర్ వైఫ్ దగ్గరికి వెళ్తారు. కౌన్సిలర్ వైఫ్ చాలా ధనవంతురాలుగా లగ్జరీ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటుంది. కౌన్సిలర్ వైఫ్ కి నిత్య మరియు వాసులు తన భర్త కేసు గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వచ్చారు అని తెలియగానే కౌన్సిలర్ వైఫ్ ఎటువంటి ఆన్సర్ ఇవ్వడానికి రెడీగా ఉండదు. ఆ తర్వాత ఆ కౌన్సిలర్ వైఫ్ వాసు మరియు నిత్యాలని అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్తుంది. దాంతో వాసు మరియు నిత్యాలకి కౌన్సిలర్ వైఫ్ మీద డౌట్ వస్తుంది, కానీ వాసు మరియు నిత్యాలు అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వస్తుంది. ఆ తర్వాత వాసు మరియు నిత్యాలు పీటర్ అడ్వకేట్ దగ్గరికి వెళ్తారు. అదే 2014లో రయాన్ మరియు పీటర్లని ఆ కేసులో విడిపించడానికి ట్రై చేసిన ఆ అడ్వకేట్ దగ్గరికి వెళ్తారు. ఆ అడ్వకేట్ నిత్య మరియు వాసుల్ని చూసి, ఒక రాత్రి నేను నా ఫ్రెండ్ తో కలిసి కూర్చుని మాట్లాడుతున్నప్పుడు అప్పుడే పీటర్ మరియు రయాన్
రయాన్ నా దగ్గరికి వచ్చారు. ఆ తర్వాత ఆ మర్డర్ కేసు గురించి నాకు చెప్పి దీని నుంచి ఎక్కువ శిక్ష పడకుండా మమ్మల్ని కాపాడండి అని చెప్పారు అని అంటాడు. అందువల్లే నేను ఆ కోర్టులో పీటర్ మరియు రయాన్ల కేసుని వాదించాను. కానీ అది ఒక మర్డర్ కేసు అయినందువల్ల పీటర్ ని కాపాడడానికి చాలా కష్టమయ్యింది. అదే విధంగా రయాన్ మరియు పీటర్లు ఆల్రెడీ పోలీస్ ఆఫీసర్స్ కి మేమే మర్డర్ చేశామని చెప్పారు కాబట్టి వాళ్ళకి జైలు శిక్ష పడి ఉంటుంది. నిజానికి ఆ అడ్వకేట్ పని పీటర్ మరియు రయాన్లకి 6 months శిక్ష పడేలాగా చెయ్యడం. కానీ ఆ అడ్వకేట్ ఈ పనిని చేయలేకపోయి ఉంటాడు. అందువల్ల రయాన్ మరియు పీటర్లకి జీవిత ఖైదు శిక్ష పడి ఉంటుంది. అంటే అడ్వకేట్ ద్వారా కూడా వాసు మరియు నిత్యాలకి ఆ మర్డర్ కేసు గురించి ఏమీ తెలియదు. అందువల్ల వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ వెంటనే వాసు మరియు నిత్యాలు జైల్లో ఉన్న పీటర్ దగ్గరకు వెళ్తారు. అప్పుడు పీటర్ ద్వారా ఫ్రాడ్ జరిగినప్పటి నుంచి పీటర్ రోజంతా బాధతో ఉంటున్నప్పుడు గ్రామంలోని వాళ్ళ మనీని ఎలా తిరిగి ఇవ్వాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఒకసారి రయాన్ పీటర్ దగ్గరికి వచ్చి నా దగ్గర ఒక దారి ఉంది అని చెప్పి ఆ తర్వాత రయాన్ పీటర్ ని గురు అనే వ్యక్తి దగ్గరికి తీసుకుని వెళ్లి పరిచయం చేస్తాడు. అప్పుడు గురువు వెంటనే పీటర్ మరియు రయాన్ని చూసి ఇలా చూడండి, మేమే ఆ కౌన్సిలర్ మర్డర్ ని చేశామని పోలీసులకి మీరే చెప్పాలి, మీరే మిమ్మల్ని ఇరికించుకోవాలి. ఈ పనికి మీకు ఒక్కొక్కరికి 5 లక్షలు వస్తాయి. అలాగే మీకు ఎక్కువ శిక్ష కూడా పడదు, ఎందుకంటే కౌన్సిలర్ డెడ్ బాడీ దొరకడం లేదు. అందువల్ల జడ్జి కూడా బహుశా ఈ కేసులో తొందరగా కేసుని క్లోజ్ చేస్తాడు అని చెప్తాడు. అయితే పీటర్ చాలా అమాయకుడైనందువల్ల గురువు మాటల్ని నమ్ముతాడు. కానీ రయాన్కి ఈ పని చాలా ఈజీ అనిపిస్తుంది. ఎందుకంటే రయాన్ చాలా సార్లు మనీని తీసుకుని వేరే వాళ్ళు చేసిన నేరాన్ని కూడా తన నెత్తి మీద వేసుకుని ఉంటాడు. ఈ విధంగానే రయాన్ మనీని కూడా సంపాదిస్తూ ఉంటాడు. ఆ తర్వాత గురు రయాన్ మరియు పీటర్లకి కౌన్సిలర్ ని మీరే కిడ్నాప్ చేసి చంపేసి బాడీని సముద్రంలో పడేశామని పోలీసులకి చెప్పాలి అని కూడా చెప్తాడు. అంటే గురు కౌన్సిలర్ మర్డర్ కేసులో భాగం అయి ఉండి ఉండొచ్చు, కానీ గురువునే కౌన్సిలర్ ని మర్డర్ చేశాడా అనేది మాత్రం తెలియదు. కానీ ఎవరు కౌన్సిలర్ ని చంపారో ఆ విషయం మాత్రం గురువుకు బాగా తెలిసి ఉంటుంది. అందుకోసమే ఆ కేసుని అమాయకులైనటువంటి రయాన్ మరియు పీటర్ల మీద వేయడం కోసం ఇలా ప్లాన్ చేసి ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్న వాసు మరియు నిత్యాలు కలిసి కౌన్సిలర్ వైఫ్ దగ్గరికి మళ్ళీ వెళ్తారు. కానీ ఈసారి కూడా ఆ కౌన్సిలర్ వైఫ్ ఏమీ చెప్పడానికి రెడీగా ఉండదు. కానీ వాసు నువ్వు మేము అడిగిన వాటికి ఆన్సర్ చెప్పకపోతే మేము నీ మీద కేసు వేస్తామని బెదిరిస్తాడు. అప్పుడు ఆ కౌన్సిలర్ వైఫ్ వాసు అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయడానికి ఒప్పుకుంటుంది. అప్పుడు వాసు ముందుగా నువ్వే నీ భర్తను మర్డర్ చేయలేదని మేము ఎలా నమ్మాలి, నువ్వైతే నీ భర్త చనిపోయిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇలాంటి లగ్జరీ లైఫ్ ని జీవిస్తున్నావు అని ఆ కౌన్సిలర్ వైఫ్ ని అడుగుతాడు. దానికి ఆ కౌన్సిలర్ వైఫ్ ఈ మనీ నా భర్త అయినప్పుడు అవి ఒక విధంగా నావే కదా, మరి అలాంటప్పుడు నేను నా భర్తని ఎలా చంపుతాను అని చెప్తుంది. ఆ తర్వాత వాసు కౌన్సిలర్ ఎక్కువగా ఎక్కడ ఉండేవాడు అంటే ఎక్కడికి వెళ్ళేవాడు అని అడుగుతాడు. దానికి ఆ కౌన్సిలర్ వైఫ్ నా భర్త ఎక్కువ సార్లు ఒక రుద్ర యోగి అనే పేరు గల మఠానికి వెళ్ళేవాడు, ఆ మఠంలో సాధువులు ఉంటారు అని చెప్తుంది. దాంతో ఈ విషయం తెలుసుకుని వాసు మరియు నిత్యాలు ఆ మఠం గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం మొదలు పెడతారు. అప్పుడు వాళ్ళకి ఆ మఠంలో కొన్ని రహస్యాలు ఉన్నాయని, మఠంలో 2014లో ఒక రైడ్ జరిగినప్పుడు ఆ రైడ్ లో చాలా బ్లాక్ మనీ దొరికిందని, ఆ మఠంలో బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చేవారని, ఆ మనీ ఒక పెద్ద మాఫియా లీడర్ అయినటువంటి భీమా అనే వ్యక్తికి సంబంధించినవని, గురు భీమా కోసమే పనిచేస్తూ ఉంటాడని, అంటే భీమానే గురు బాస్ అని, అదేవిధంగా భీమానే ఆ కౌన్సిలర్ ని చంపి ఉంటాడని లేదా చంపించేలా చేశాడు అని తెలుస్తుంది. కానీ ఆ టైంలో భీమా మరియు కౌన్సిలర్లు ఇద్దరు కూడా చాలా మంచి ఫ్రెండ్స్ గా ఉండేవారని, మరి అలాంటప్పుడు భీమా తన ఫ్రెండ్ అయినటువంటి కౌన్సిలర్ ని ఎలా చంపగలడు, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్ త్వరలోనే తెలుస్తుంది. ఆ తర్వాత వాసు మరియు నిత్యాలకి భీమా ఈ కౌన్సిలర్ మర్డర్ జరిగిన టైంలోనే అంటే 10 సంవత్సరాల క్రితం తన ఇంటి సైడ్ లో ఉన్న ప్లాట్ ని 3 రెట్లు ఎక్కువ మనీతో కొన్నాడని తెలుస్తుంది. కానీ 3 రెట్లు ఎక్కువ మనీతో ఎందుకు ప్లాట్ ని కొన్నాడు అంటే ఆ ప్లాట్ లో ఏదో తేడా జరిగింది అని అనిపిస్తుంది అని వాసు ఆలోచించి ఈ ప్లాట్ గురించిన విషయాలన్నీ కూడా వాసు పోలీస్ ఆఫీసర్ కి చెప్తాడు. దాంతో ఆ పోలీస్ ఆఫీసర్ ఆ ప్లాట్ లో తవ్విస్తాడు. అప్పుడు వాళ్ళకి ఆ ప్లాట్ లో ఒక మనిషి స్కెల్టన్ దొరుకుతుంది. ఇప్పుడు బహుశా ఆ స్కెల్టన్ కౌన్సిలర్ దే అని మీరు ఆలోచిస్తున్నారు కదా, కానీ రీసెర్చ్ చేశాక ఆ స్కెల్టన్ కౌన్సిలర్ ది
కాదు, భీమా నాన్న స్కెల్టన్ అని తెలుస్తుంది. దాంతో పోలీస్ ఆఫీసర్ వెంటనే భీమాని అరెస్ట్ చేసి కోర్టుకి తీసుకుని వెళ్తాడు. వాసు తన అడ్వకేట్ ఫ్రెండ్ అయినటువంటి దయాలన్ని ఈ కేసుని వాదించడానికి పిలుస్తాడు. ఎందుకంటే వాసు పీటర్ ఈ హత్య చేయలేదు అని చాలా బలంగా నమ్ముతూ ఉంటాడు. అందుకే పీటర్ కి హెల్ప్ చేయడం కోసం వాసు వెంటనే దయాలన్ని అక్కడికి పిలుస్తాడు. ఫైనల్ గా భీమాకి కోర్టులో నిజం చెప్పవలసి వస్తుంది. అప్పుడే మనకు 2014లో అసలు ఏం జరిగిందో తెలుస్తుంది. నిజానికి కౌన్సిలర్ మరియు భీమా ఇద్దరు మంచి ఫ్రెండ్స్ గా ఉంటారు. భీమా దగ్గర చాలా బ్లాక్ మనీ ఉంది అని కౌన్సిలర్ కి తెలుసు, కానీ ఆ బ్లాక్ మనీని వైట్ మనీగా భీమా ఎలా మారుస్తున్నాడు అని కౌన్సిలర్ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు కౌన్సిలర్ కి భీమా ఆ బ్లాక్ మనీని మఠానికి పంపిస్తున్నాడు. ఆ మఠంలో ఉన్న స్వామి ఆ మనీని తన వేరువేరు ఆర్గనైజేషన్స్ కి పంపించి ఆ మనీని వైట్ చేస్తున్నాడు అని తెలుస్తుంది. ఈ విషయం తెలిసాక కౌన్సిలర్ మనసులో ఒక ఆశ కలిగి దీని గురించి తనకి ఉన్న కనెక్షన్స్ తో ఈ విషయాన్ని పెద్ద పెద్ద ఆఫీసర్స్ కి చెప్తాడు. అప్పుడు ఆ ఆఫీసర్స్ కౌన్సిలర్ ని చూసి మేము ఆ మఠంలో రైడ్ చేసి ఆ మనీని పట్టుకుని అందులో నీకు 10% ఇస్తాం, మిగతావి మేము తీసుకుంటామని ప్రామిస్ చేస్తారు. అనుకున్నట్లుగానే 10% మనీని కౌన్సిలర్ కి ఇస్తారు. ఆ రైడ్ వల్ల జరిగిన నష్టానికి భీమా చాలా కోప్పడతాడు. ఆ తర్వాత ఈ విషయం అంత పెద్ద ఆఫీసర్స్ కి ఎలా తెలిసి ఉంటుంది అని భీమా ఆలోచిస్తాడు. అప్పుడే భీమాకి కొన్ని రోజుల క్రితం కౌన్సిలర్ తనని నువ్వు బ్లాక్ మనీని ఎలా వైట్ మనీగా చేస్తావు అని అడిగి ఉంటాడు. ఆ విషయం గుర్తుకు వస్తుంది. అప్పుడు భీమాకి కౌన్సిలర్ కి ఈ మఠంలో జరుగుతున్న నిజాలన్నీ తెలిసి ఉంటాయేమో అని అర్థం అవుతుంది. అంటే కౌన్సిలర్ ఇక్కడ జరుగుతున్నది మొత్తం తనకు ఉన్న కనెక్షన్స్ తో ఆ ఆఫీసర్స్ కి చెప్పి ఇక్కడ రైడ్ చేయించి ఉంటాడు అని భీమాకి అర్థమయ్యి ఆ కోపంలో భీమా కౌన్సిలర్ ని గురు మరియు రయాన్ సహాయంతో కిడ్నాప్ చేయించి చంపించి ఉంటాడు. ఎలాగో అలా ఆ కౌన్సిలర్ డెడ్ బాడీని భీమా దాచిపెట్టాలి అనుకుని చాలా చలాకీగా గురు సహాయంతో కౌన్సిలర్ బాడీని ఒక శ్మశానానికి తీసుకుని వెళ్లి కాల్ చేస్తాడు. ఆ టైంలో శ్మశానంలో ఉన్న కొంతమంది భీమాకి తెలిసిన వాళ్ళు భీమాని చూసి ఎవరిని మీరు ఇక్కడ కాల్ చేస్తున్నారు అని అడుగుతారు. అప్పుడు భీమా అస్సలు భయం లేకుండా ఆలోచించకుండా మా నాన్న చనిపోయారు, హార్ట్ అటాక్ వల్ల చనిపోయారు, అందువల్ల మా నాన్న అంతిమ సంస్కారాలను చేయడానికి ఇక్కడికి వచ్చాము అని చెప్పి భీమా ఇరుక్కుంటాడు. ఎందుకంటే భీమా నాన్న ఇంకా బ్రతికే ఉంటాడు. అందువల్ల నిజం ఎక్కడ బయటపడుతుందో అని భీమా భయపడిపోయి గురువు సహాయంతో తన నాన్నని చంపేసి తన నాన్న బాడీని తన ఇంటి పక్కన ఉన్న ప్లాట్ లో పాతి పెడతాడు. ఆ తర్వాత భీమాకి బహుశా ఈ ప్లాట్ లో ఒకవేళ కన్స్ట్రక్షన్ జరిగితే అందరికీ ఇక్కడ ఎవరిదో డెడ్ బాడీ పూడ్చారు అని తెలుస్తుంది. అప్పుడు నేను ఇరుక్కుంటాను అని ఆలోచించి ఇంకెవరు ఈ ప్లాట్ దగ్గరికి రాకుండా ఉండడం కోసమే భీమానే 3 రెట్లు ఎక్కువ మనీ ఇచ్చి ఆ ప్లాట్ ని కొని ఉంటాడు. ఈ విధంగా భీమానే కౌన్సిలర్ మరియు తన నాన్నని చంపాడు అని అందరి ముందు భీమానే చెప్తాడు. దాంతో కోర్టు భీమా మరియు గురువులకి యావజ్జీవ కారాగార శిక్షని విధిస్తుంది. అలాగే ఆ మఠంలో బ్లాక్ మనీని వైట్ మనీగా చేసిన నేరానికి ఆ బాబాకి కొన్ని సంవత్సరాల శిక్ష పడుతుంది. ఆ తర్వాత పీటర్ జైలు నుంచి రిలీజ్ అవుతాడు. ఎందుకంటే పీటర్ ఏ నేరం చేయలేదు కాబట్టి రిలీజ్ అవుతాడు. ఈ విధంగా వాసు మరియు నిత్యాలు ఈ కేసును సాల్వ్ చేస్తారు. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. జాతకం చూసి జరగబోయేది ముందే చెప్పగలిగితే అనే లైన్ తో వచ్చిన మూవీ 2024లో వచ్చినటువంటి కర్తం భుక్తం మూవీ అయితే మంచి మంచి ట్విస్టులతో ఉంటుంది. అలాగే ఈ మూవీ అయితే ప్రస్తుతం ఏ ఓటీటీలో కూడా స్ట్రీమ్ అవ్వడం లేదు. కానీ ఈ హిందీ మూవీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూసేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.